వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొత్తం 30 పాసురాలైతే మనం 11 పాసురాలు పూర్తి చేసేసుకొని 12వ రోజుకి అంటే 12వ పాసురానికి చేరుకున్నాం. ఈరోజు నిద్ర మేలుకొలపబడేటటువంటి గోపిక యొక్క కుటుంబం ఎలా ఉంది అంటే, పశువులా చూస్తే లక్షల సంఖ్యలోనండి, గో సంపద లక్షల సంఖ్యలో ఉంది. ఉండేటటువంటి ఆ దూడలు వగైరా అవన్నీ కూడా వాటిని ఎవరైనా విప్పితే వచ్చి పాలు తాగుతాయను. అవేమో ఇప్పేయట్లేదు వాళ్ళు. ఈ గోప వంశానికి, ఈ గోపెమ్మకి చెందినటువంటి కుటుంబం పట్టించుకోవట్లేదట. వాళ్ళ ఆస్తులు పాస్తులు సంపదలు దాన్ని ఎట్టా క్యాష్ చేసుకోవాలి అసలు ఆలోచనే లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం స్వామి కార్యంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఈ దూడలన్నీ ఇప్పితే అవి పాలు తాగుతాయి, వీటికేమో పాలు చేపుకొస్తున్నాయి. పాలు తాగాల బిడ్డలు, తల్లులేమో పాలు చేపుకొచ్చి బాధపడుతున్నాయి. వీయేమో తల్లి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నాయి. కానీ దాన్ని ఇప్పేవాళ్ళు లేరు, దీనికి సరి చేసేవాళ్ళు లేరు. అలా ఉందంటే ఈరోజు అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. ఏంటో చూద్దాం, పాశ్రాన్ని సేవిద్దాం. కనైత్తిడం కత్తెరుమై కన్రుక్కిరంగి நினைத்து முளைவழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. కనైత్తు అంటే తలచి. ఏం తలచాయిట? గోవులు తలచాయిట. ఏమని తలచాయి? ఎవళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు. దూడలు తమ పొదుగులో మూతి పెట్టాయి అని తలచుకొని స్రవిస్తున్నాయంట పాలని. చూడండి, మనం కనుక ఆవులకి పాలు తీయాలంటే ఎన్ని కష్టాలు పడాలో. ఆ కుండ పెట్టాలా, తడపాల, పొదుగు దూడను పెట్టాలా, మళ్ళీ దాన్ని తీయాలా, 100 రకాలండి. ఎన్నో కష్టాలు పడితే కానీ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనైత్ ఇళం కత్తెరుమై కన్రుక్కు ఇరంగి నీనైత్ మూలెవజియే నిండ్రు పాల్ సోరా. మొత్తం పాలు ధారలుగా, పెద్ద వర్షం కురిస్తే ఎట్లా నేల చిత్తడి బురద అవుతుందో, ఈ గోపిక ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే చిక్కటి దేశీయ పాలతోటి మొత్తం బురద అయిపోయిందంట. చూడండి ఎంత సమృద్ధి అది. ననైతిల్లం సేరాకుం నర్చెల్వన్ తంగాయ్. మంచి సంపద కలిగినటువంటి వాని యొక్క చెల్లెలా అంటున్నారు. ఏం సంపద? గో సంపద, ధన సంపద, గుణ సంపద, స్వామి సంపద అన్నీ ఉన్నాయి. ఎందుకో తెలుసా స్వామి సంపద అంటున్నా? ఈవిడ గారి అమ్మగారంటే స్వామికి చాలా ఇష్టం, కృష్ణుడికి. ఈ అన్నగారు అసలు ఒక్క క్షణం వదిలిపెట్టారంట కృష్ణుడిని. అయితే ఇందులో ఇంకొక మతలబు ఉంది. ఈవిడ గారిని తన దారిలోకి తెచ్చుకోవడం కోసం కృష్ణుడు ఈవిడ అన్నగారితో స్నేహం చేశాట. చూడండి,
ఇంట్లో ఆడపిల్ల నచ్చితే వాళ్ళ అన్నతోటి స్నేహాలు చేయటం ఏదో చూస్తుంటారు కదా సినిమాలో, అలాగనమాట. మనవాడు ఎప్పుడో చేశాడు కృష్ణయ్య. సో ఆ గోపిక యొక్క ఆ చెల్లెలు అనమాట, ఆ అన్న యొక్క చెల్లెలు. పనిత్తలై వీజనిన్ వాసల్ కడై పత్తి అంటే అసలు ఆ బురద ప్రవాహంలో తట్టుకొని నిలబడటానికి గట్టిగా ఇట్లా కిందంతా జారిపోతున్నాం, ప్రవాహం పాల ప్రవాహం వచ్చేస్తుంటే ఇట్లా పట్టుకొని నిలబడ్డామమ్మ, నీ కోసం వచ్చామమ్మ, జారిపోతున్నామ్మా, తొందర రామ్మా, ఇలా చెప్తున్నా అనమాట. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. అయినా ఈ లోపల గోపిక ఏమీ పలకలే. ఇదిగోండి ఇక్కడున్నాడు ఈ గోపిక యొక్క సోదరుడు కృష్ణుడు, ఈ ఇద్దరు కూడా అనమాట. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై సెత్త మనత్తు కినియానై. ఇక్కడొచ్చింది కష్టాలన్నీ. ఈ లోపల గోపిక అంతే అంటారులే, ఇలాగ పడుకుందట. ఏంటి ఆవిడ ఎలా పడుకుంది? ఓహో, కృష్ణుడి మీద అలిగుంటుంది. మామూలుగా అసలు కృష్ణ నామని చెప్తే చాలు చెంగుమని ఎగురుకుంటూ బయటకు వచ్చేస్తుంది, అంత ప్రేమ కదా ఈమెకి. కానీ రావట్లేదు అంటే ఏదో అలిగింది ఈమె. సరే, ఏం కృష్ణుడనమ్మా, బాబా పోద్దస్తు మాను ఏడిపిస్తాడు మన్ని, ఆయన నవ్వుతుంటాడు. నాకొద్దు బాబు, ఏంతో నేను పడలేను అన్నట్టుగా లోపల గోపిక అంటుంటే, అమ్మా అయితే ఒక పని చేద్దాం. సీతమ్మ తల్లిని కాపాడటానికి రావణాసురుడి దగ్గరికి ఒక సముద్రం పైన వారధి నిర్మించి రావణ వధ చేసి మళ్ళీ సీతమ్మను జయించుకొని వచ్చి మనోభిరాముడు శ్రీరామచంద్రుడు, ఆయన్ని పాడదామా? సర్లే కాసేపు కృష్ణుని పక్కన పెట్టేసే, రాముడి గురించి పాడదామా అంటే ఈ గోపిక అనుకుంటూ వస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడి మీద అలిగింది కదా, అందుకని రాముడి పాట చెప్తే లేస్తుందేమో. మనత్తుకినియానై పాడவும் నీవాయ్ తిరవాయ్. అంటే కృష్ణుని కాకపోతే కాస్త రాముని పాడదామమ్మా, అలా అయినా నీ నోరు కాస్త తెరుద్దు, కాస్త కలిపి పాడుదు అని అంటున్నారు. అంతే కదండి, ఇతరులని ఏడిపించి నవ్వేవాడు కృష్ణుడైతే, ఇతరులు ఏడుస్తుంటే తల్లకిందులుగా తాను ఏడ్చి వాళ్ళని నవ్వించేవాడు రాముడు. తాను తల్లడిల్లిపోతాడు, ఎవరు ఏడ్చినా తట్టుకోలేడు. అలాంటి రాముడి గురించి పాడదామమ్మా అని అడుగుతున్నారు. మనత్తుకినియానై పాడவும் నీవాయ్ తిరవాయ్ ఇనిత్తానెజిందిరాయ్ ఈదెన్నా పేరు రక్కం. అమ్మా ఎంత లేపినా లేవట్లేదు, అందరికీ వినిపిస్తుంది, నిన్ను లేపుతుంటే అందరికీ తెలిసిపోతుంది, లే లే అంటున్నారు. మనం కూడా అంతే కదా, ఎవరైనా లేకపోతే పెద్దగా తలుపులు కొట్టి కిటికీలు కొట్టి బెల్లులు మోస్తే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ లేస్తారు, వీళ్ళు తప్ప. అలా ఉందమ్మ నీ పరిస్థితి, ఉందమ్మ ఎందుకు పరువు పోతుంది, లే 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 తొందరగా అంటున్నారు ఈ గోపికని నిద్ర లేపుతూ. ఇలా 12వ పాఠంలోని సంపద కలిగినటువంటి గోపబాలుడి యొక్క చెల్లెలు, అదే భక్తవత్సలనని ఒక దివ్య దేశం ఉంది తమిళనాడులో. అక్కడ స్వామి శ్రీకృష్ణుడు ఈ గోపిక యొక్క అన్నగారు కలిపి ఉన్నటువంటి అచ్చు ఇలానే ఉంటుందండి. ఆ ఆలయంలో కృష్ణుడు ఇలాగే ఉంటాడు. తమిళనాడులో ఉంది ఆ ఆలయం, భక్తవత్సల పెరుమాళ్ అంటారు. ఇట్లా ఈ సోదరుడు ఈ గోపి ఈ పాసురంలో చెప్పబడినటువంటి ఈ బాలుడు గోపబాలుడు కృష్ణుడు ఇలాగ ఇద్దరు భుజాల మీద ఫ్రెండ్స్ లాగా గొల్లవాళ్ళలాగా చేతులు వేసుకొని వాళ్ళ భుజాల మీద చేసుకొని ఉంటుంది కృష్ణుడి యొక్క విగ్రహం అక్కడ. సో తప్పకుండా అలాంటిది ఒకసారి మానసికంగా మనం భావన చేద్దాం. ఆండాల్ తల్లికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇక రేపు 13వ పాఠంలో తిరిగి కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.